హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి డ్యూటీ వీడియో కాదు, ఫ్యామిలీతో బయటకు వచ్చాను, టూర్కి వచ్చాను. టూర్ అంటే పక్కనే మా ఊరు నుంచి ఒక 30 కిలోమీటర్స్ రంగస్వామి గుండం అని ఉంటుంది, నెమలిగుంట్ల రంగస్వామి గుండం. మా ఊరు వచ్చేసి గిద్దలూరు. నేను, మా మదరు, మా సిస్టర్ వచ్చాను. వెనక బ్యాక్ సైడ్ కూర్చోండి మా మదరు, మా సిస్టర్ వచ్చేసి పక్కన కూర్చోండి. ఇంకా ఇప్పుడైతే మనం చూద్దాం ఎక్కడికి వెళ్ళాను నేను అనేది చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి ప్లేస్ బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళాలి అంటే మా ఊరు నుంచి 30 కిలోమీటర్స్. మా ఊరు వచ్చేసి గిద్దలూరు, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వచ్చేసి మనం చాలామంది వస్తుంటారు, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. కర్ణాటక నుంచి, చెన్నై నుంచి, అక్కడి నుంచి కూడా వస్తుంటారు తెలిసిన వాళ్ళు. ఇక్కడికి వెళ్ళాలి అంటే మా బస్సు అది కూడా ఓన్లీ సాటర్డే మాత్రమే కుదురుతుంది. బస్సు కానీ ఆటో కానీ ఓన్లీ సాటర్డేనే. అది కూడా నైట్ స్టేయింగ్ కూడా ఏమి ఉండదు అక్కడ. మనం ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవాలి అక్కడికి వెళ్ళినట్లయితే. మార్నింగ్ బయలుదేరి మనం ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవాలి. చూపిస్తా చూడండి. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అనేది లైక్ చేయండి. ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ ఇట్లా బయట తీయడం. ఇది మరి అయితే ఇప్పుడైతే మనం దారిలో ఉన్నాము, సగం దూరం వచ్చేసినాము. మొత్తం పల్లెటూర్ల మీద నుంచి ఉంటుంది ఊరు. చిన్న చిన్న రోడ్లు చూడండి, రోడ్డు చూడండి ఎంత చిన్నగా ఉందో. ఒక వెహికల్ పోయేటట్టే ఉంది. రెండు అవతల నుంచి ఇంకో వెహికల్ వచ్చినా కానీ చూసుకొని పోవాలి. అది మరి ఇప్పుడైతే మనం ఈ ప్లేస్ వచ్చేసి నెమలిగుంట్ల రంగస్వామి. దీనికి మనకు బస్సెస్ ఉంటాయి డైలీ గిద్దలూరు నుంచి. డైలీ కాదు, ఇది ఓన్లీ వీక్లీ వన్సే ఓపెన్ చేస్తారు. అది కూడా ఓన్లీ సాటర్డే మాత్రమే ఓపెన్ చేస్తారు, మిగతా రోజుల్లో ఓపెన్ చేయరు ఈ టెంపుల్. చూడండి, వెహికల్ వచ్చింది, మనం సైడ్కి దిగినాము. చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. అది మరి ఇంకా ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి చాలా బాగుంటుంది చూసేకి కానీ మొత్తం. కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం నార్మల్గా ఉంటుంది. వర్షాకాలం అయితే బాగుంటుంది. వాటర్ ఫాల్స్ లాగా పైనుంచి కొండలలో నుంచి వాటర్ వస్తాయి. ఇది మీకు చూపిస్తా చూడండి, వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. ఇది మరి అయితే చూడండి, చెట్లన్నీ ఎట్లా ఎండిపోయినాయో చూడండి. వర్షాలు లేక ఎండాకాలం కదా, చెట్లన్నీ ఎండిపోయినాయి అసలు. వచ్చేసిన మనం దగ్గరకు వచ్చినాం, జస్ట్ 2-3 కిలోమీటర్స్ ఉంది. చెట్లన్నీ అయితే బాగా ఎండిపోయినాయి. ఇక్కడికి వర్షాకాలం కానీ వస్తే బాగుంటుంది. మొత్తం చూడండి, ఎండిపోయినాయి చెట్లు అసలు. ఇంకేముందబ్బా చెప్పేకి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది చూసేకి. మనకు ఆటోకి వచ్చేసి ప్రైస్ 70 రూపీస్ 80 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. 30 కిలోమీటర్స్ ఉంటుంది. బస్సుకి అయితే రేట్ అయితే ఐడియా లేదు, నేను బస్సుకి ఎప్పుడు వెళ్ళలేదు. 50 రూపీస్ ఏమో బస్సుకి తీసుకుంటారు. ఇంకా ఇదిగోండి వచ్చేసాం మనమైతే. ఇక్కడే ఇక్కడ వచ్చేసి మనం వెహికల్ పార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది అమ్మవారిది, అదైతే చూసుకోవాలి మనము. వెహికల్ అయితే పార్కింగ్ చేశాను, ఇక్కడ సైడ్కి పెట్టేశాను. అక్కడ పెట్టేశాను వెహికల్. ఇక్కడైతే ఒక అమ్మవారు ఉంటారు, అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి ఆటోలు కానీ బస్సులు కానీ వెళ్ళవు. ఒక 2 కిలోమీటర్స్ అని నడవాలి. అది ఓన్ వెహికల్ ఉంటే మనకి ఓన్ వెహికల్ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఉండదు. మనం నార్మల్గా వస్తే నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుంచి. అదిగోండి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా కొంచెం మనుషులు, చూపిస్తే చూడండి దూరం నుంచి. లెఫ్ట్ సైడ్ చూడండి, అదిగోండి అక్కడ అమ్మవారు ఉంటారు. అక్కడ టెంపుల్లో ఇక్కడ కాళ్ళు కడుక్కొని ఆ లోపలికి అనేది వెళ్ళాలి. కాళ్ళు కడుక్కొని ఆ లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే వర్షాకాలంలో అయితే ఇప్పుడు నేను రిజర్వ్ తీస్తున్నా కదా, అక్కడి వరకు ఉంటాయి వాటర్లు అలానే నడుచుకుంటూ వెళ్తారు. చూడండి చెట్లన్నీ ఎండిపోయినాయి. ఇక్కడ నుంచి మనం వచ్చింది పోవాల్సింది ఈ రూట్ వెళ్ళాలి. మనం
ఓన్ కార్ ఉంది కదా మనకి, మన కార్లో వెళ్ళిపోదాం మనం. నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ మేము ఇయర్ వస్తాము, ఇయర్లీ వన్స్ నడుచుకుంటూ వెళ్తాము. మనకు ఆటోలు రావు, అంటే పబ్లిక్ ఆటోలు అంటే ఇవి సర్వీస్ ఆటోలు ఉంటాయి కదా, అవి రావు. అవి వచ్చేసి అక్కడ బస్ స్టాండ్ వరకే, ఇందాక చూపించాను కదా. ఇదంటే నడవాలి. చూడండి, అందరు చాలామంది నడుచుకుంటూ వెళ్తారు. కొంచెం ముందుకు పోతే కనిపిస్తారు. ఇందాక అక్కడ నడుచుకుంటూ వచ్చాను కదా అలా. ఇక్కడ కూడా బాగా చెట్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలం వస్తే బాగుంటుంది. ఒక చిల్లుడు ఉంటే మనకి కాళ్ళు ఏమన్నా పెయిన్ వస్తే కూర్చోడానికి. చాలామంది నడుస్తారు. ఇంకా మనమైతే కారులో వచ్చేసాము. ఇక్కడ ముందర వచ్చేసి కారు కూడా రోడ్ సైడ్కి ఉంటుంది, సపరేట్ పార్కింగ్ అనేమి ఉండదు, రోడ్ సైడే ఉంటుంది. ఇక్కడ కార్ ఎంట్రన్స్ వచ్చేసి 75 రూపీస్ కలెక్ట్ చేశారు, కారు పార్కింగ్ ఛార్జెస్ అని చెప్పి. పార్కింగ్ అంటూ ఏమి ఉండదు, కానీ మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మనం రోడ్ సైడ్ పార్క్ చేసుకోవాలంటే ఉన్నాం. అది ఉండి చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. వచ్చేసాం దగ్గరికి. అయితే మనం ఎదురుగా మనకు కనిపిస్తుంది కదా, అదే మన టెంపుల్ పేరు వచ్చేసి రంగస్వామి, నెమలిగుంట్ల రంగస్వామి టెంపుల్ అని అంటారు. మన గిద్దలూరు వచ్చి ఎక్కడ అని ఇక్కడికి వెళ్ళాలి అంటే ఎవరైనా చెప్తారు. మన కారు వచ్చేసి ఇక్కడ పార్కింగ్ చేసేసాను సైడ్కి. అదిగోండి సైడ్కి అయితే పార్కింగ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనము స్నానం చేసి పైకి అనేది వెళ్ళాలి. ఇక్కడ కోనేరు ఉంటుంది, చాలా పెద్దది. అదిగోండి ఇక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్తున్నా, ముందర పార్కింగ్ ఉండదని. ఇదిగోండి కోనేరు చూడండి, చాలా పెద్దది. ఇక్కడ నుంచి అయితే మనకు వాటర్ కూడా వస్తాయి పైన నుంచి, అది చూపిస్తే చూడండి. ఇవ్వండి ఇక్కడ అక్కడ కోనేరు ఉంది కదా, అక్కడ స్నానం చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్ళాలి. మినిమం ఒక 100 స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ కూడా ఎక్కువ ఏం లేవు, వెళ్ళిపోవచ్చు. మనకి పైకి టెంపుల్ కాడికి 5 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు, దర్శనం టికెట్ అని చెప్పి. అక్కడ స్నానం చేసుకొని వెళ్ళాలి. నేనైతే స్నానం అయితే ఏం చేయలేదు, నార్మల్గా తల మీద నీళ్ళు చల్లుకొని వెళ్ళిపోయాను. ఇంతకుముందు అయితే నేను రెగ్యులర్గా ఇప్పుడు వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్తాను, కానీ ఈసారి ఎందుకో చేయబుద్ధి కాలేదు. నార్మల్గా తల మీద నీళ్ళు చల్లుకొని వెళ్ళిపోయాను అంతే. ఇంకా ఇక్కడ ఫిషెస్ కూడా ఉంటే మన కాళ్ళ కాడికి వస్తాయి. అడుగుంది నేను పోయినా చూడండి, తల మీద నీళ్ళు చల్లుకుంటున్నా. ఇక్కడ గుండ్లు కూడా చేపించుకుంటారు. నేను చేపించేటోని ప్రతిసారి, కానీ ఈసారి ఏం చేపించలేదు, గుండు చేపించలేదు. అలా అని స్నానం చేయలేదు, ఇక్కడ ఇంటికనే చేసేసి వచ్చిన నేను. ఇక్కడ ఫిషెస్ ఉంటాయి చూడండి, ఫిషెస్ మన కాళ్ళ కాడికి వస్తాయి, చేపలు చిన్నవి. అదిగోండి చూడండి, చిన్నవి మన కాళ్ళు పెడితే మన కాడికి వచ్చేస్తాయి. కానీ ఇవి దొరకవు అంటారు, మనం పట్టినా కానీ ఇవి దొరకవు అని అంటారు. నేనైతే ఎప్పుడు పట్టలేదు. మన కాళ్ళ కాడికి వస్తాయి, అదిగోండి మన కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. ఇంకా ఇదైతే ఇంకా ఈరోజు ఇట్లా వచ్చేసిన ఇక్కడి నుంచి పైకి వెళ్తున్నా ఇప్పుడు టెంపుల్లోకి నడుచుకుంటా. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి, నార్మల్గా అయితే ఉండదు. మా మమ్మీ మా సిస్టర్ కూడా వస్తున్నారు వెనకాలే. ఇక్కడికి మళ్ళీ పైకి ఎక్కేకి ఓన్లీ స్టెప్సే ఉంటాయి, వేరేవేమి ఉండవు. ఇంకా ఇదైతే ఈరోజు వీడియో. నెట్వర్క్ కొంచెం స్లో, ఇక్కడ అయితే అసలు నెట్వర్కే ఉండదు మనకి. ఇది మరి అయితే నా వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో కానీ లైక్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినట్లయితే నేను మీకు ఇంకా అప్డేట్ అనేది ఇస్తాను. అదొకటి టెంకాయ కొట్టున్నాను నేను, ఇక్కడ టెంకాయ కొట్టేసి లోపలికనే దర్శనానికనే వెళ్ళిపోదాం మనం. వాళ్ళు కొడుతున్నారు టెంకాయ, కొట్టేసిన నేను. మా అక్క వీడియో అయితే ఏం తీయలేదు, మా సిస్టరు. టెంకాయ కొట్టేసిన నేనైతే, టెంకాయ కొట్టేసాను. పైనుంచి వ్యూ వచ్చేసి టెంపుల్లో అదిగోండి వాటర్ కనిపిస్తుంది, అదిగోండి ఆ పైనుంచి అక్కడి నుంచి వస్తాయి వాటరు. ఇంకా ఇది టెంపుల్ ఈ పైన. ఓకే బాయ్, అయితే గుడ్ నైట్ అందరికి.